నమస్తే, నేను మీ సతీష్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానంగా ఏదైతే ఈ రోజున సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో నాయకులందరూ కూడా మూకుమ్మడిగా ఒక గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అందులోనూ పెద్ద పండగ తర్వాత ఏం బహుమతి ఇవ్వబోతున్నారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి క్రమంలో మరి ఇవే అంశాలు, అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ పరిణామాలు ఎలా మారుతున్నాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సతీష్ గారు, మన వీక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, ప్రధానంగా పెద్ద పండగ, ఈ పండగ రోజున లేకపోతే పండగ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కలిపి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అంటే ఎలాంటి బహుమతి ఇచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే మొన్న 3వ లిస్టు ప్రకటించడానికి ఆయన కూడా మొన్న అమావాస్య వచ్చిందని చెప్పేసి ఆగారు. ఆయన అమావాస్య మామూలుగా అయితే ప్రభుత్వంలో కానీ క్రైస్తవ మతానికి సంబంధించి అయితే అమావాస్య పౌర్ణమి ఉంటాయని నేను అనుకోను. మరి ఎందుకనో మరి ఎవరన్నా పండితులు చెప్పారని తెలియదు. సరే, అదే అట్లా వదిలేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధమే తప్ప ఇందులో అభ్యర్థులు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇచ్చేది కన్నా కూడా ఆయన ఒక 60% ఆఫ్ ద పీపుల్, అంటే ఎమ్మెల్యేస్తో ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ళని ఇన్ఛార్జీలు మార్చడం కానీ, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు మార్చడం కానీ, సీట్లు రిజెక్ట్ చేయటం కానీ, ఏదన్నా కానీ సీటు మార్చడం కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామమేనండి. ఎవరైనా వాళ్ళ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కొందరు 2 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఆ నియోజకవర్గం నుంచి ఇంకోసారికి పంపమంటే డిస్లొకేషనే. వాళ్ళు అది ఒక పనిష్మెంట్ కానీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడే మేము గెలవలేదని ఒక రిపోర్ట్తో మమ్మల్ని పక్క నియోజకవర్గానికి పంపితే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎట్ట చెల్లుతుందని వాళ్ళు ప్రశ్నిస్తారు. మమ్మల్ని నైతికంగా అది కుంగదీస్తుంది. ఇక్కడ కార్యకర్తలతో కానీ ప్రజలతో ఎంతో అంత మాకుంది. ఏదైనా ఉంటే వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తీసుకొచ్చి మమ్మల్ని బలి చేస్తున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మారుస్తున్నామని కనుక ప్రచారం జరిగి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బొట్టాయని కనుక ప్రొజెక్ట్ చేస్తే అది కొంతవరకు పార్టీని నష్ట నివారణ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అంటే అదే ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయన కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరంలో డిప్యూటీ స్పీకరు, అయ్యా వీళ్ళు ఏమనుకుంటున్నారు, పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారే మా ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారే మా భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి గారే మా నమ్మకం, విశ్వాసం, ఎన్ని స్టిక్కర్లు అతికిచ్చారు. ఇక అవన్నీ గాల్లో కలిసిపోయినాయి. అది పనిచేసే పరిస్థితి లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఇప్పుడు లోకల్గా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇక వాళ్ళ ముఖం చూసి మమ్మల్ని గెలిపించమనే కాడకు వచ్చింది. అవును, అంటే ఇది ఆయన చెప్పిన 175కి 175 గెలుస్తాం అనే సిద్ధాంతానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు 175 గెలవాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కనుక వాల్యూ ఉండి, ఆ పార్టీ మీద నమ్మకం ఉండి, పరిపాలన బాగా సాగిందని కనుక ప్రజలు విశ్వసిస్తే 175కి 175 ఇస్తారు. అది వేరే మాట. కానీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్, అభ్యర్థులు మమ్మల్ని అన్నా చూసి గెలిపించమని అభ్యర్థిస్తున్నారు ప్రజల్ని. ఈ టైంలో 175 మంది మంచి అభ్యర్థులు ఉంటారని ఎట్టా అనుకుంటాం? అయినా అభ్యర్థి ఇచ్చినంత మాత్రాన ఆశీర్వదిస్తారా ప్రజలు? గతంలో వీళ్ళు చేసిన పరిపాలన ఎంతో కొంత శాసనసభ్యులు కూడా ఆ వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు కదండి. ఒకవేళ మనం అనుకుందాం కొంతమంది క్యాండిడేట్స్ నిజానికి 100కి 100% చాలా యోగ్యులైన అభ్యర్థులు వైఎస్ఆర్సీపీలో ఒక 5-10 మంది ఉన్నారనుకుందాం. కానీ పరిపాలన అయితే అస్తవ్యస్తంగానే జరిగింది అనేది ప్రజలకు తెలుసు కదా. వాళ్ళు అనుభవించారు కదా, స్వయంగా అనిపించారు. కాబట్టి ఈ అభ్యర్థికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది అనుకుంటారుగా. మిగిలిన సాట అన్ని సార్లు ఓడిపోద్దని వాళ్ళు అనుకోరు కదా. ఇప్పుడు మనమే ఇక్కడ ఓడించకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఇట్టాగే గెలిపిస్తే ప్రభుత్వం మళ్ళీ పాత ప్రభుత్వం వేస్తే పండగ నాడు కూడా పాత మొగుడేనా అని ఒక సామెత ఉండేది పూర్వం.
అంటే అప్పట్లో అట్లా ఉండేది ఆ రోజు ఆచారాలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో విసుగు వేసారిపోయి ఎప్పుడు ఓడిద్దామా అని ఎదురు చూస్తున్నప్పుడు క్యాండిడేట్ల ముఖం చూసేది ఏంటి? క్యాండిడేట్ ఓడించినా ఇక్కడే తిరుగుతాడు చూడవచ్చులే ముఖం, కానీ ఎమ్మెల్యేగా మాత్రం ఉండొద్దు, ఆ పార్టీ తరఫున అసలు ఉండొద్దు అనే నిర్ణయానికి వచ్చారండి. ఇప్పుడు అది సంక్రాంతి కానుక ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్టాగు ఈ పార్టీ మీద మంచి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవటం లేదు. తర్వాత కూడా మన విలువను చూడకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని మన బలిపోసులు చేయడానికి ఈ సీట్లు మార్చడం, సీట్లు లేదని చెప్పటం, సీట్లు లేదనిపించుకోవటం మనం ఇంత రాజకీయ జీవితంలో ఇది అవమానం. ఫ్యూచర్లో కూడా ఏ పార్టీ కూడా అటెండ్ సీట్ ఇవ్వదు కదండి. అసలు సిట్టింగులకి ఇవ్వట్లేదు అదే అన్నా, అర్థం చేసుకోవాలి సార్. సిట్టింగ్లకి ఇవ్వలేదు అంటే వేరే పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ తిరగొట్టించుకుని మా దగ్గరికి వచ్చావు, మేము మాత్రం ఏంటంటారు. కాబట్టి దానికన్నా చీకొట్టించుకోక ముందే మేము ఆ పార్టీ తరఫున పోటీ చేయదలుచుకోలేదండి, ఆ విధానాలు మాకు నచ్చలేదను, ముఖ్యమంత్రి పరిపాలన నచ్చలేదు, ముఖ్యమంత్రి స్వభావం నచ్చలేదను ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. అట్లా వెళ్ళిపోవటానికి చాలామంది పండగ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పండగ టైంలో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఈ టైం గడుపుదాము, తర్వాత ఎట్లాగూ రాజకీయ పోరాటం తప్పదు అనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ పండగ అయ్యేరాక చూసుకుని పెద్ద పండగ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్నాడు, వీళ్ళిద్దరు కూడా నెల్లూరు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, మంచి వెయిట్ ఉన్న వ్యక్తులే. వీళ్ళిద్దరు కూడా కలిశారంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న సీఎం గారి బంగ్లా ముందు ఎంతసేపు పడిగాపులు కాసినా ఆయన దగ్గర బంధువు, ఆత్మీయుడు, పార్టీ పెట్టగానే చేరిన మనిషి, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనిషి, వాళ్ళ కుటుంబం బాగుండాలని కూడా కోరుకునే మనిషి. అట్లాంటిది వాళ్ళ ఆయన్ని అవమానపరిచి పంపిస్తే ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఒంగోలు ఇల్లు ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి, హైదరాబాద్ వచ్చి కొంత దూరం ప్రశాంతంగా గడపాలని వచ్చేసాడు అంటున్నారు. ఇక ఆయన కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడని చెబుతున్నారు. ఇట్లా ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఆత్మగౌరవం ఉంటుందో వీళ్ళు పదే పదే ఈ ముఖ్యమంత్రి దగ్గరికి తిరగటం, లేకపోతే ఆ ధనంజయ రెడ్డి గారు గారు సజ్జల గారు ఈ ముఖ్యమంత్రిని కలవటానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక వీళ్ళందరినీ కలిసి చెప్పుకుంటే ఇక చిల్లర దేవుళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళమంటారు? మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి, మేము ఆయన కోసం రాజకీయ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టుకున్నాము. ఇవాళ మేము సంపాదించుకున్నది కూడా ఏం లేదు, అంతా కేంద్రీకృతమైంది సంపాదన, అంతా సోర్సెస్, ప్రతి వనరు కూడా దాని మీద వచ్చే ఆదాయం ఆయనకే వెళ్ళింది. మేము దిష్టి బొమ్మల్లాగా మిగిలాము, ప్రజలతో చీకొట్టించుకోవడానికి ఉన్నాను, కానీ సంపాదనలో మాకు భాగం లేదు, విధాన నిర్ణయంలో మాకు భాగం లేదు. కానీ ఇవాళ నీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నీకు సీట్ ఇవ్వట్లేదు, లేకపోతే నీ మీద ఇక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి ఎక్కడో అనుకూలతగా ఉంటుంది అక్కడ చెయ్యి అంటాం, ఇక్కడ అనుకూలత లేనప్పుడు అక్కడ మాత్రం ఏం అనుకూలత ఉంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళందరూ ఎవరికాళ్ళు అంతర్గతంగా చర్చలు జరుపుకుంటున్నారండి. ఎవరైతే ఎంపీగా స్థానాల్లో ఉండి కొంచెం లీడింగ్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళు ఆ జిల్లాల్లో మనం ఒక్కళ్ళమే వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుణపాఠం చెప్పాలంటే మనం కూడా మన అనుచర వర్గాలను, ముఖ్యమైన అనుచర గణాన్ని తీసుకెళ్ళిపోయి మన బలం ఏంటో చూపిద్దాం. మన బలం లేకుండా ఆయన గెలవలేడు. ఆయన కానీ ఆ మాట అనుకోవట్లా, మనం ఆయన బలం మీద గెలుస్తున్నాం అనుకుంటున్నాడు. ఇది ఏంటనేది క్లారిటీ ఇవ్వాలంటే మనం ఒక గుణపాఠం నేర్పాలి ఎన్నికల్లోనే. కాబట్టి సావో రేవో తేల్చుకుందాం అనే ఉద్దేశం మీద వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఫైనాన్షియల్గా ఎట్టాకు మన డబ్బులు మనం పెట్టుకుంటాము, తర్వాత మన అనుయాయులకు కూడా ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనం మన శక్తి మేరకు చూద్దాం, వాళ్ళు శక్తి మేరకు వాళ్ళు చూస్తారు. ఇట్లా ఒక సంఘటితంగా పోరాటాలని చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుందండి. సార్, ప్రధానంగా చూస్తే ఇంకొక అంశం కూడా ఈ రోజున పార్టీ నేతల నుంచి, అంటే ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేస్తున్న వాళ్ళ నుంచి కూడా వింటా ఉన్నాము. అసలు ఇదొక కొత్త వరవడిలా కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే కూడా మొన్న అన్నారు, ఏది పార్టీని వదిలి బయటకు వస్తూ మా సొంత నిధులతో పార్టీ కప్పం కట్టడం ఏంటి అనేటువంటి మాట. అందులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి విషయంలో కూడా ఇదే మాట విన్నాము. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కూడా డిపాజిట్లు పెట్టాలి అంటూ ఆయన పెడుతున్న అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది చాలా తీవ్రమైన విషయం అండి. మీరు అన్నట్టు ఎలక్షన్లో పోటీ చేయాలంటే మీరు 170 కోట్లు తెచ్చి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పెట్టమన్నారంటే అసలు అది చాలా, అంటే ఓ రకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో తలవంపులైన వాళ్ళ కుటుంబానికి కూడా, వాళ్ళకి రాజకీయ పార్టీ ఒకసారి ప్లేనరీ జరిగింది తిరుపతిలో. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేనరీ, రాజీవ్ గాంధీ గారు బతికున్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న ప్లేనరీ, ఆల్ ఇండియా లెవెల్ కాన్ఫరెన్స్, పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్ ప్రతినిధులు, అట్లాంటి
ప్లేనరీని ఆయన ఒంటి చేత్తో నిర్వహించాడు, ఖర్చు అంతా ఆయన భరించాడండి. ఆ భరించిన రోజున ఆయన రాజకీయంగా ఏమీ ఆశించాల, టికెట్ కూడా ఆశించాల, రాజకీయాల్లోకి రాలా. కానీ రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైనా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా గుర్తు చేసేవాడంట ఆంధ్రప్రదేశ్ లీడర్స్తో, వాట్ హ్యాపెన్ టు దట్ మ్యాక్డవెల్ రెడ్డి అని. అంటే వాళ్ళు మ్యాక్డవెల్కి డిస్ట్రిబ్యూటర్స్. సుబ్బరామరెడ్డి గారు అనేది పెద్దది, ఆయనకి పేరు గుర్తుండదు కదండి, బట్ యాజ్ ఏ మ్యాక్డవెల్ రెడ్డిగా ఆయనకు వెరీ పాపులర్. వై నాట్ వీ గివ్ హిమ్, వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అని అడిగేవాడు. మనం ఇద్దాం కదా సీటు ఆయనకి అని. అంటే ఆ కుటుంబం అంటే ఆయనకు అంత గౌరవం. మామూలుగా సీట్ల కోసం జనం పరిగెత్తడం వేరు. ఆయన మాగుంట సుబ్బరామరెడ్డి గారికి మనం సీట్ ఇద్దాము, ఆయన ఎక్కడున్నాడు, ఎందుకు అడగట్లేదని ఎంక్వైరీ చేయటం అనేది ఎంత గొప్ప మాట అండి. రాజీవ్ గాంధీ గారి టైంలోనే పివి నరసింహారావు గారు కూడా ఆయనకి నెక్స్ట్ ఉన్నాడు ఆ టైంలో. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని కూడా ఆ విధమైన అవమానం పాలు చేసినప్పుడు వాళ్ళంటూ వాళ్ళ బలం కూడా చూపిస్తాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఉన్నారనేది మనకు అందుతున్న వార్తలండి. అది రైట్. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలో తనను నమ్ముకుని ఇంతకాలం తనకి సేవ చేసినా, లేదంటే తన పార్టీ కోసం కృషి చేసినటువంటి నాయకులందరి రాజకీయ భవిష్యత్తుని చంపే దిశగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో, దానికి ఒక గుణపాఠంగానే ఈ రోజున పార్టీ నేతలందరూ కూడా మూకమ్మడి రాజీనామాలు చేసి ఆయనకి బుద్ధి చెప్పాలి, ఆయనకి ఒక గుణపాఠాన్ని నేర్పాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. రేపు ఈ పండగ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకోబోతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఇవ్వబోయేటువంటి బహుమతి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి, దీనికి తోడు ప్రజలు ఇచ్చే బహుమతి ఎట్లాగూ ఎన్నికల్లో ఉంటుందండి. అది వాస్తవమే. అదే. థ్యాంక్ యూ సతీష్ గారు, నమస్కారం.